జేపీ న్యూస్ కు స్వాగతం. వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ నెల్లూరు జిల్లా జెడ్పీ భవన్లో జరిగిన సర్వసభ్య సమావేశంలో పాల్గొన్నారు. నియోజకవర్గ సమస్యలపై సభలో చర్చించారు. వెంకటగిరి నియోజకవర్గం ముఖ్య సమస్యల్లో భాగమైన సాగునీరు, త్రాగునీరు కోసం రైతులు, నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. నియోజకవర్గంలోని అల్తూరుపాడు రిజర్వాయర్ పనులకు 26% లెస్ టెండర్ వేసి పనులు చేయకుండా వెళ్లిన కాంట్రాక్టుపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. అల్తూరుపాడు వెల్లంపల్లి గ్రామ రైతులు గత 40 సంవత్సరాల నుంచి సాగు చేసుకుంటున్న 250 ఎకరాల తమ పొలాలను రిజర్వాయర్ కోసం వదిలేసుకున్నా ఇప్పటి వరకు ఆ రైతులకు నష్టపరిహారం అందించలేకపోవడం బాధాకరమైన విషయమన్నారు. ఆ రైతులకు నష్టపరిహారం అందించి అల్తూరుపాడు రిజర్వాయర్ పనులను త్వరగా పూర్తి చేసి వెంకటగిరి, శ్రీకాళహస్తి, తిరుపతి నియోజకవర్గ ప్రజలకు సాగునీరు, త్రాగునీరు అందించే విధంగా రూపకల్పన చేయాలని కోరారు. అదేవిధంగా ప్యాకేజీ నంబర్ 12 పనులు కూడా త్వరగా పూర్తి చేసి కలువాయి మండలంలో కేసునేనిపల్లి, తోపుగుంట, చౌటపల్లి గ్రామ రైతులను కూడా ఆదుకోవాలని కోరారు. కుల్లూరు చెరువు నిర్మాణ పనులు కూడా 2015-2016 టీడీపీ ప్రభుత్వంలో మొదలుపెట్టినా ఇప్పటికీ 85% పనులు మాత్రమే పూర్తి చేయడం జరిగిందని, దీన్ని కూడా త్వరితగతిన పూర్తి చేస్తే వీఆర్ఆర్ పేట, మందన్నగారిపల్లి గ్రామాల రైతులకు 1100 ఎకరాలకు సాగునీరు అందించవచ్చన్నారు. ఎస్కేఎఫ్ఎఫ్ కెనాల్ పనులపై ప్రభుత్వానికి నివేదికలు ఇవ్వాలని తెలియజేశారు. వ్యవసాయం చేసుకునే పత్రం డబ్బులు ఇవ్వలేదు సార్. దానికి ఎల్ఏకి అన్నిటికీ బడ్జెట్కి రాస్తాం సార్. ఇప్పుడు ఎల్ఏ డిస్ట్రిబ్యూటరీ సిస్టమ్ కూడా వాళ్ళు ఆపేసినారు సార్. అందువల్ల ప్యాకేజ్ కూడా ప్రీ క్లోజర్ పెట్టుకున్నారు సార్ ఏజెన్సీ. అది కూడా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పోయినాయి సార్. ప్రీ క్లోజర్ వాళ్ళకు తీసుకున్న భూములకు ఇమీడియట్ గా పేమెంట్ చేసేదానికి బడ్జెట్కి రాసి తెప్పించి వాటి క్లియర్ చేస్తాం. రైతులు మునిగిపోయారు కదా, వ్యవసాయం చేసుకునే పోతున్నారు, పేమెంట్ ఇమీడియట్ గా పేమెంట్ ఇప్పిస్తాం.